లేదా హేమకాంత్ రెడ్డి పాత్ర ఏంటంటే ఏం చెప్తావు? హేమకాంత్ రెడ్డి మీద మధు ఒక వీడియో రిలీజ్ చేసిపోయాడు. సరిత, హేమకాంత్ రెడ్డి, శివ అనేసి ఇంకొక అతని పేరు. అది మాకు టీం తరపు నుంచి సార్. కానీ కొన్ని కోట్లు పెట్టేది సార్. మాకు ఆఫీస్కి రాలే, మేము పెట్టలే, వాళ్ళతో మేము అంతా డీల్ చేయలే. అప్పుడు ఏమంటే సార్, వాళ్ళ కాడ పైసలు ఉన్నప్పుడు ఏం చేసేది అంటే ఫార్చునర్ కార్లో తిరిగేది సార్. ఫార్చునర్ కార్లో తిరిగినప్పుడు మేము నడుచుకుంటూ పోయేది. నడుచుకుంటూ పోయేటానికి ఫార్చునర్ కార్కి ఏమైనా సంబంధం ఉందా సార్? వాడు పోయినప్పుడు మాకు పలకరియాడు. ఇయ్యాలేమో రమేష్ ఎట్లయితుందిరా, రమేష్ ఇయ్యాలంటుండు. కానీ ఆ రోజు అంటే నేను చెప్తున్నాను కదా, హేమకాంత్ రెడ్డి మాతోటి ఏం సంబంధం లేదు. ఆయన ఏం చేసిండో మాకు తెలియదు సార్. అంతగానో మాకైతే ఏం తెలియదు సార్. ఆయన తీసుకుపోయినా నేను చెప్తా ఉన్నాడు చెప్తుండు. కానీ వాళ్ళు కూడా పాపం ఎక్కువనే పెట్టారు సార్. టీం నుంచి వాళ్ళు కూడా ఎక్కువనే పెట్టారు. ఇంకోటి ఏమంటే అటు శుభచైత్ర అనేది పిచ్చ పైసలు తీసుకుంటు సార్. మధు భరత్ ఇల్లా భరత్ అనేటోడు అసలైన పాత్రధారి. వాళ్ళ దాంట్లో భరత్ భార్య శైలజ కూడా వాళ్ళ పాత్రనే. ఇంకా అందులో భరత్ అనేటోడే ఎక్కువ సార్. జిఎన్ఐకి అది శుభచైత్ర ఉంది కదా, పాత్రధారి మొత్తం ఈయనే. బండి సంజయ్ వీళ్ళు మొత్తం జనాలకు ముంచింది మొత్తము భరత్, మధు, ఈయన బండి శివ, వీళ్ళు ముంచారు సార్. ఇంకా కొంచెం లోపలికి పోతే మీరు చెప్తున్నటువంటి ఈ పేర్లన్నీ ఒకటి ఉన్నాయి. మంగ్లీ దీనిలో నుంచి పైసలు ఖర్చు పెట్టుకుంది. మంగ్లీ బర్త్డే పార్టీకి మధు పైసలు ఖర్చు పెట్టాడు. మంగ్లీ పార్టీలన్నిటికీ మధు పోయాడని చెప్తా ఉన్నారు. నువ్వు ఎప్పుడైనా ఆ పార్టీలకు పోయినావా? ఆ పార్టీలకు సంబంధించి ఎప్పుడైనా డిస్కషన్ జరిగేదా? డిస్కషన్ చేసి అంటే మొన్న నీకు తెలుసు కదరా, మొన్న మంగ్లీ వాళ్ళ బర్త్డే అయితే నేను దాదాపుగా 40 లక్షలు దాకా ఇచ్చిన. నీకు ఇప్పుడు తెలుసా? అట్లా ఉంటుంది మన రేంజ్ అని నాకు ఒక్కటేసారి అన్నారు సార్. అది కూడా అది బర్త్డే అంట. అది బర్త్డేలో నేను ఖర్చు చేసింది ఎంత తెలుసా? 40 లక్షలు చేసినారా అని అన్నారు. ఆ ఒక్క మాట అయితే నాకు లైవ్ నాకు ఒక్కరిని చెప్పింది సార్. 40 లక్షలు ఖర్చు చేసినని ఆయన లైవ్ అని చెప్పిన మాట అది ఒక్కటే. ఇప్పుడు మంగ్లీ ఈ పైసలే తిన్నది అంతేనా? శివ కనబడతా ఉన్నాడు. కానీ వీళ్ళందరికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు. దీన్ని ఏమంటారు? ఇది ఇప్పుడు నేను కూడా చెప్తున్నా సార్, మీకు కూడా చెప్తున్నా. ఈ రోజు నేను లైవ్ తీసిన కదా, ఈ లైవ్ ప్రకారంగా నాకు రేపైనా వెళ్ళిన నా మీద పక్క దాడి అవుతుంది. ఇది 100% పక్క. భయపడాల్సిన అవసరం లేదు, మేమందరం ఇది పక్క సార్. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఫోటో ఎవిడెన్సెస్ లేకపోతే మీరు పైసలు ఇచ్చినటువంటి ప్రామిసరీ నోట్ లో ఏమైనా ఉన్నాయా? కొన్ని మియాపూర్ లో మేము అదే పండగ రోజు మేము అక్కడ పోయినాం అన్నాం కదా సార్. 1,50,00,000 తీసుకొని పోయినాం కదా. ఆ నైట్ టైం వచ్చినప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు మా ఫోన్లు చెక్ చేసేది సార్. అరే తేరా నీ ఫోన్లో ఏమేమి ఉన్నాయి చేద్దాం సార్. మొత్తం చెక్ చేసేది. అల్ల ఏమేమి ఉంటాయి అల్లి సెకండ్ డిలేట్లో కూడా చేసేది మధు. చేసిండు ఒక్కసారి అయితే చేసిండు. మీకు ఇవన్నీ ఎందుకురా, నేను కొన్ని కారణాలుగా మాకు కూడా లైసెన్స్ పనికి వస్తుందని నేను జిఎన్ఐ ఆఫీస్లో మల్లెపల్లిలో ఉంటే అవి నేను కొన్ని లైసెన్స్లు కూడా తీసిన. కొన్ని పార్ట్స్ కొన్ని ఫోటోలు తీసుకుంటే కొన్ని ఫోటోలు నాకు డిలీట్ చేసిండు సార్. ఆయన చేసిండు. నవ్వుకుంటానే చేసిండు సార్. నవ్వుకుంటానే ఒకప్పుడు అయితే సార్ అరే తీరే అని మాట్లాడేది సార్. మధ్యలో నుంచి కొంచెం పైసలు సంపాదించుకోండు కదా, కొంచెం నాకంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు సార్. 23 ఉంటుంది సార్, నాకు 25. 23 ఏళ్ళ వయసే. 23 సార్. 23 ఏళ్ళ వయసులో ఒకసారి జైలుకు పోయి వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ జైలుకు పోతున్నాడు. పోయిండు 23 సంవత్సరాలు ఆయనకి, నాకు 25 సంవత్సరాలు నాకు సార్. అంతే. ఎంత ఉంటుంది వయసు శివకా సార్? శివకు కూడా అంతే ఉండదు సార్. 26 మంది మంగ్లీకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఏం చెప్తావు నువ్వు? మీ భాషలో చెప్పినా పర్లేదు, లేకపోతే తెలుగులో చెప్పినా వాళ్ళు ఇప్పుడు సార్ వాళ్ళు ఏం రకంగా మాట్లాడుతారో మనకైతే తెలియదు సార్. జరిగిన దానికి ఇప్పుడు బంజారా అంటే మేము ఉన్నది మొత్తం ఏంటోళ్ళం సార్. మేము కూడా బంజారమే కదా. ఇప్పుడు ఏదైనా న్యాయం చూసుకొని మాట్లాడండి. బంజారా అయితే ఏంది, ఎవడైతే ఏంది సార్, మనకు కావాలి న్యాయము. అదే రకంగా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను సార్. ఫైనల్గా ఏం చెప్తావు? నీకు పైసలకు సంబంధించి దాదాపుగా నువ్వు 30 లక్షలు పెట్టినా అంటున్నావు. 30 కా సార్? 49 లక్షలు. 49 లక్షలు. అది కూడా 30 లక్షలు దేనికంటే మా నాన్న కొంచెం ఫ్లోలా చెప్పిండు. ఆల్రెడీ మనకు అక్కడ ప్రూఫ్ అయితే ఉంది కదా సార్. ఫ్లో అని అంటే వానికి ఇప్పుడు ఒకటేసారి మీరు చెప్పంగానే వానికి మాటలు రాక చెప్పిండు. 30 లక్షలు అనేది నేను కూడా చెప్తూనే ఉన్నా. జిఎన్ఐ ఆఫీస్ పోయినప్పుడు 30 లక్షలు కట్ట తీసుకుపోయినాము. అది అయిపోయిన తర్వాత దాంతోపాటు ఒక నెల 1.5 మంత్కి ఆయనకి ఇచ్చినాం. 1.5 నెల ముందల్నే ఇంకా 19 లక్షలు ఇచ్చినాం. ఆ నెల తర్వాత 30 లక్షలు ఇచ్చినాం. అవి మొత్తం అటు ఇటు కలిస్తే మొత్తం అప్పే సార్. మాకేముంది సార్, భూమి లేదు ఏం లేదు మాకు. మాకెంత అంటే మా నాన్న ఆధార్ కార్డు, మా అమ్మ ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు, అన్ని ఆధార్ కార్డు నేను ఇస్తా, చెక్ చేసుకోండి, మీరే చెక్ చేసుకోండి. మాకెంత 30 గుంటల కంటే ఎక్కువ ఉంటుంది. ప్రామిసరీ నోట్ ఉందా? మీరు ఇచ్చినటువంటి పైసలకు ప్రామిసరీ నోట్ ఉన్నాయి సార్. ప్రామిసరీ నోట్ల మీద సంతకం ఎవరు పెట్టేది?
మొత్తం మాది సార్. నీకు మధుకున్న రిలేషన్ అనేది ఏదో ఫోటో కనబడతా ఉంది, ఒకసారి ఇది మనం చూడొచ్చు. ఇదేంటిది అసలు, ఇక్కడ ఏం జరుగుతా ఉంది? జిఎన్ఐ ఆఫీస్ ఓపెన్ అయినప్పటి నుంచి చిన్న మనము 3-4 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం కదా. ఇది ఓపెన్ అయినప్పటి నుంచి నేను ఒక కృష్ణుడు బొమ్మగా నేను ఒకటి, ఆయనకి కృష్ణుడు బొమ్మ అంటే ఆయనకి ఎక్కువ ప్రాణం ఎక్కువ. ఇక్కడ ఇంత పెద్ద గోల్డ్ ఉండేది కృష్ణుడు బొమ్మది కూడా. అదే రకంగా నేను ఒక కృష్ణుడు గిఫ్ట్ ఇచ్చిన సార్, అది ఆయనకి ఇచ్చిన మధుకు. ఇట్లుండేది మీ ఇద్దరు బంధం. ఈయనెవరు? మధు సార్. ఈయన మాదే. ఓకే, ఇంకా కనబడతా ఉన్నాయి. వద్దులే సార్, మొత్తం వీళ్ళు ఉన్నారు కానీ వద్దు ఇప్పుడు. ఇది ఒకప్పుడు మీరు పనిచేసిన ఇది సార్ అసలైన అంటే మేము అప్పుడు ఈ నా చెప్పులు చూసుకోండి సార్ ఒకసారి. 100 రూపాయల చెప్పులు వేసుకుని అప్పుడు మేము పని చేసేది సార్. మొత్తం ఏదేదో చేసి మా అమ్మది ఈ బుట్టలు కంబలు అన్ని పెట్టి మేము పనికి పోయినాం సార్. అవే మా అమ్మ మొత్తం ఖర్చులకు కూడా అప్పుడప్పుడు ఇచ్చేది, వీళ్ళమ్మ చనిపోయినప్పుడు. 30 లక్షలు సార్. ఒకసారి మీకు ప్రామిసర్ నోట్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. క్లియర్గా ఇక్కడ 30 లక్షల రూపాయలు రాసి ఉంది. దీనికి మధు అనేటువంటి వ్యక్తి, ఆర్ మధు, రమావత్ మధు ఇచ్చినటువంటి డేట్ వచ్చేసి 5వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. క్లియర్గా దీనిలో మనకు కనబడతా ఉంది, మీరు చూడొచ్చు. ఎస్, 30 లక్షలు ఇచ్చినట్టు. ఇంకొకటి కూడా ఉందా? ఎస్, ఇంకొకటి కూడా ఇది 9 లక్షలకు ఒకటి రాసినట్టున్నారు. దీనిలో కూడా రమావత్ మధు సిగ్నేచర్ కనబడతా ఉంది క్లియర్గా. మళ్ళీ ఇంకొకటి కూడా మనం చూడొచ్చు. పూర్తిగా ఇది 7 లక్షలకు సంబంధించింది. మొత్తం మీద 49 లక్షలు ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇది ఈ ఫార్చునర్ ఏంటిది? ఇది 0123 సార్, ఆయనదేనా? మల్లెపల్లి ఆఫీస్ ముందల్నే ఆయన పెట్టేది బండి. ఓకే, ఈ ఫార్చునర్ లోనే మీరు సాగర్కు పోయారు? ఈ ఫార్చునర్ లోనే పోయినాం సాగర్. ఫార్చునర్ కార్ కు సంబంధించి ఏసీ ఆన్ చేస్తే కిలోమీటర్ అంతసేపు మంగళితో ఇక్కడ నుంచి అంత దూరం పోయింది సార్, ఆ వాటర్ మొత్తం పోయినా. ఇది మనం చూడొచ్చు. ఇంకా మంగళికి సంబంధించిన తమ్ముడు ఉన్నటువంటి ఆధారాలు కూడా కొన్ని అయితే చూపిస్తా ఉన్నాడు. ఎస్, ఇదేంటిది అంటే నేను అప్పటి నుంచి కూడా నేను వాళ్ళతో పరిచయం ఉన్నప్పుడు ఆయన గృహప్రవేశం, ఇప్పుడు పెద్ద ఇల్లు ఉంది కదా, ఇప్పుడు గృహప్రవేశాన్ని కూడా నేనే ఫోటోలు తీసినది. అప్పుడు ఇంటికి ముగ్గు పోసేది. ముగ్గు పోసినప్పుడు ఇంకొకసారి డేట్ కూడా చూసుకోండి సార్. ఓకే, ఆ డేట్ ప్రకారంగా ఆ గృహప్రవేశానికి. నమ్ముతున్నావా పైసలు వస్తాయి, పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నావా? నేను 100% నమ్ముతున్నా సార్. నేను ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికీ నేను అంటున్నా, మా పైసలు మాకు మట్టిస్తేనే బాగుంటుందని నేను అందరికీ మొక్కుతున్నా సార్. ఇతనెవరు? ఈ మా డాడీ సార్. ఎప్పుడు కార్లో ఇంకో ఇది అసలైన ముచ్చట. మధు ఈ ఎవరైతే ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి రమేష్ ఉన్నాడో, రమేష్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చి ఇట్లా ఫార్చునర్లలో తిరుగుతున్నాను నేను చూపిస్తే, పాపం ఇంకో చూడొచ్చు ఎంత అమాయకంగా నిలబడ్డటువంటి వ్యక్తి రమేష్ వాళ్ళ ఫాదర్. పెద్ద డాడీ అని పిలిచేటువంటి వ్యక్తి. పెద్ద డాడీ అంటే ఇప్పుడు పెద్ద డాడీ కాస్త ఇంకో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎస్, ఇది అన్ని కనబడతా ఉన్నాయి. ఎస్, ఫైనల్ గా వస్తాయని నమ్ముతున్నావా? పైసలు వస్తాయి? ఇది 100% నమ్ముతున్నా సార్. 100% నమ్ముతున్నా. నాకు వచ్చే రావాలని అనుకుంటున్నా సార్. మొత్తానికి నాకు రావాలి, మా ఫ్యామిలీ మొత్తం సేఫ్గా ఉంటుంది. నాకు నమ్ముకుని ఉన్న వాళ్ళు కూడా నాతో పాటు సేఫ్గా ఉంటారు సార్. నేను పోతే నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ మీద కూడా వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. పైసలు అనేది కంపల్సరీ తీసుకుంటారు సార్. నేను పోయినా, నేను ఉన్నా, భూమి ఏమైనా ఇచ్చాలి, కానీ నేను చనిపోతే మా అమ్మోళ్ళు లాస్ట్ వాళ్ళు అనాథ అవుతారు. ఇది మాత్రం 100% సార్, ఇది నిజం. మధు ఏదైతే రమేష్, అలాగే శివ రమేష్, మీకు ఉన్నటువంటి బంధం ఏంటి అసలు? బంధం ఏంటంటే సార్, ఇక చాలా రోజుల నుంచి అట్లనే నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత శివ కూడా వచ్చిండు సార్. వచ్చిన తర్వాత కొన్ని లిక్విడ్ క్యాష్ కూడా తీసుకొని వెళ్ళిపోయిండు.